ఓకే. హాయ్ టు ఎవరీవన్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి మనకి పర్సంటేజ్ టాపిక్ గురించి మాట్లాడుతున్నాం. పర్సంటేజెస్లో వచ్చేసరికి ఆల్మోస్ట్ టాప్ 20 క్వశ్చన్స్ మనం ఈరోజు డిస్కషన్ చేయబోతున్నాం. అయితే చివరి వరకు చూడండి. దీన్ని మీకు హైలీ షార్ట్ కట్స్ ప్లస్ చాలా బాగా యూజ్ఫుల్ అయ్యేటట్టు ఈ పీపీటీలు డిజైన్ చేసాము. సో ఈ డిజైనింగ్కి మాకు ఎక్కువ టైం పట్టింది కాబట్టి చివరి వరకు చూసి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. అలానే ఈ విధంగా ప్రతిరోజు నేను చేయటానికి ట్రై చేస్తాను. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో మీరు తెలియజేస్తే మీకు కావాల్సిన క్వశ్చన్లు మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేసిన నేను దాన్ని చేసి నీట్గా మీకు ఇస్తాను. పెద్ద ప్రాబ్లం లేదు. సో క్వశ్చన్ వచ్చేసరికి మనకు అబ్జర్వేషన్ చేసినట్లయితే ఏబి మరియు సి ఒక నిర్దిష్ట మొత్తాన్ని తమలో తాము పంచుకుంటారు. వారి వద్ద ఉన్న మొత్తం సగటు 4,520 రూపాయలు. ఏ వాటా బి వాటా కంటే 10.2/3% ఎక్కువ మరియు సి వాటా కంటే 1/3% తక్కువ. అయితే బి వాటా ఎంత అని అడిగాడు, అవునా? సో దీన్ని బేస్ చేసుకుంటే కనుక ముందు యావరేజ్ చూసుకున్నట్లయితే ఓకే. సో యావరేజ్ చూసినట్లయితే ఏమవుతుంది? చూడండి, స్టెప్ బై స్టెప్ నీట్గా ఒక ఆర్డర్ ప్రకారం పెట్టుకుంటూ వచ్చాను. చూడండి, క్యాల్కులేట్ ద టోటల్ అమౌంట్. ఫస్ట్ యావరేజ్ కనుక్కోమన్నాడు కాబట్టి 4,520 ఇంటూ 3 ఎంత అవుతుంది? 13,520. మరియు ఏని మనకి ఏం చేశాడు? ఏని బితో పోల్చాడు అనే జాగ్రత్తగా చూడండి. ఏని బితో పోల్చాడు, ఏని సితో పోల్చాడు. 10/3% ఎక్కువ అన్నాడు కాబట్టి ఏని 10/3% అంటే ఎంత అవుతుంది? 3 10 30 ప్లస్ 2 32 ఎంత అవుతుంది మనకి? 300 అవుతుంది. 32/300. దీంట్లో 4/75 4/75 ఎంత అవుతుంది? 300. అలానే 4/8 అంటే 8 ఎంత అవుతుంది? 75 అవుతుంది. 8/75 ఎలా వచ్చిందో క్లారిటీ వచ్చింది కదా. 8/70. 33 1/3% అంటే ఎంత? 1/3. ఇంతవరకు ఇది రెండో స్టెప్. మరి మూడో స్టెప్ అంటే ఏంటంటే ఏని బితో పోల్చాడు కాబట్టి ఎక్కువ అన్నాడు కాబట్టి క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. ఆల్రెడీ మీ దగ్గర పేపర్ ఉన్నాయి కాబట్టి చూడండి. సో ఇప్పుడు 8 ఎక్కువ కాబట్టి 75 కన్నా 8 ఎక్కువ అన్నాడు కాబట్టి 83/75. ఇప్పుడు ఏ వాల్యూ 83, బి వాల్యూ ఎంత అవుతుంది? 75. తర్వాత ఏ సి కన్నా తక్కువ అన్నాడు కాబట్టి 1 తక్కువ అన్నాడు కాబట్టి మనకి ఏమవుతుంది? మనకి డిఫరెన్స్ తీసుకుంటే 1 అంటే తక్కువ అన్నాడు కాబట్టి 3లో నుంచి 1 తగ్గిస్తే 2 అంటే ఏ వాల్యూ 2, సి వాల్యూ 3 అవుతుంది. అంటే ఇక్కడ ఏ 83, ఇక్కడ ఏ 2 ఉన్నాయి. ఈ రెండింటిని మల్టిప్లై చేశాను అనుకోండి. సో 2 ఎంత అవుతుంది? 166. అలానే దీని 2తో ఈ 75 మల్టిప్లై చేస్తే బి ఎంత అవుతుంది? 150. అలానే ఇక్కడ 83 తోటి ఆల్రెడీ దీన్ని మల్టిప్లై చేయాలి కాబట్టి 83 మూడు 249. 249. సో ఇప్పుడు వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే బి వాటా అడిగాడు. ఇక్కడ 15తో మల్టిప్లై చేసేది ఒకే ఒక ఆప్షన్ ఉంది. దట్టు బి 13,560 రూపాయలు ఆప్షన్. సారీ, మనకి దీన్ని వచ్చేసరికి ఈ వాల్యూని ఒక్క నిమిషం చూడండి. సో టోటల్ పార్ట్స్ తీసుకున్నాం. టోటల్గా 565 ఉంటుంది. ఈ 565ని అంటే 13,560 రూపాయలు డివైడెడ్ బై 565 తీసుకున్నట్లయితే మనకి ఓవరాల్ వాల్యూ ఎంత వస్తుందంటే 24 రూపాయలు వస్తుంది. అంటే నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి 24 రూపాయలు. అంటే ఒక్కొక్క పార్ట్ 24 రూపాయలు కాబట్టి 150 ఇంటూ 24 3,600 రూపాయలు. సో మరి దీన్ని ఇలాంటి క్వశ్చన్స్ని ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా చేయటం ఎలా అనేది మీకు ముందు క్వశ్చన్స్లో చాలా చాలా క్లారిటీగా పెట్టాను. సో క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి మీరు చూసుకోండి. ఒక సంఖ్యను మొదట 15% పెంచి ఆపై 15% తగ్గిస్తే ఫలితం 782 వస్తుంది. అదే సంఖ్యను మొదటిసారి 25% తగ్గించి ఆపై 25% పెంచితే మళ్ళా 20% తగ్గిస్తే వచ్చే విలువ ఎంత అని అడిగాడు. చూడండి, ఫస్ట్ 15%, తర్వాత తగ్గించి మళ్ళా పెంచి మళ్ళా
తగ్గించాడు. సో ఈ విధంగా చేసినట్లయితే మనకు ఆన్సర్ ఎంత వస్తుందని అడిగాడు. సో దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసినట్లయితే 15% పెంచి 15% తగ్గించాడు కాబట్టి మనకి x² / 100 అనేది తీసుకుంటాం 2.25%. అవునా? సో మళ్ళీ ఏం చేస్తాం, 2.25% తగ్గించాడంటే మనకి ఎంత వస్తుంది, 97.75%, 780 రూపీస్. అంటే 100% ఎంత అవుతుంది మనకి, 100% 800 రూపీస్, అంతే కదా. 100% 800. మరి నెక్స్ట్ ఇప్పుడు వాడు అడిగిన క్వశ్చన్ అది కాదండి, మళ్ళా 25% తగ్గించాడు అంటే 800 25% తగ్గిస్తే ఎంత వస్తుంది, 200 పోతే 600 రూపాయలు. మళ్ళా 600 రూపాయల మీద 25% పెంచడం వల్ల మళ్ళీ ఎంత పెంచాడు నాన్న, 25% అంటే ఎంత, 150 రూపాయలు, అంటే 750 రూపాయలు. మళ్ళా ఏం చేశాడు, చివరిగా 20% తగ్గించాడు. అంటే మళ్ళా 750 రూపాయల మీద 25%, 20% అంటే ఏమవుతుందంటే ఇక్కడ 1/5 అవుతుంది. దీన్ని డైరెక్ట్గా 150 రూపాయలు వస్తుంది. 150 రూపాయలు తీసేస్తే 600. దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. మరి షార్ట్ కట్లు ఏమైనా ఉన్నాయా చూడండి ఒకసారి. సో షార్ట్ కట్లో ఎలా చేయొచ్చు, మొదట మామూలుగా అయితే ఆప్షన్ ఫ్రాక్షన్ మెథడ్ అంటారు దీన్ని. సో ఈ విధంగా చేయొచ్చు, లేదా ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా చేయొచ్చు. అంటే ఇప్పుడు ఫ్రాక్షన్ వెరిఫికేషన్ ద్వారా అంటే ఫస్ట్ 23/20 ఒక నెంబర్ ఉంది, ఒరిజినల్ నెంబరు. సో దాన్ని పెంచుతాం, ఇక్కడ నుంచి తగ్గిస్తాం, ఈ రెండు తగ్గిస్తాం. అంటే ఈ 23/20 అనేది పెరుగుతుంది, 17/20 అనేది తగ్గుతుంది. సో చివరిగా ఓవరాల్ క్యాల్కులేషన్ తీసుకుంటే రెండో భాగం వచ్చేసరికి ఎంత అవుతుంది మనకి, 25%. అంటే ఫస్ట్ వాల్యూ 800 అనేది వస్తుంది, బట్ దీన్ని రివర్స్లో మెథడ్లో చేయొచ్చు. ఓకే, సో రివర్స్ మెథడ్లో చేసినట్లయితే ఇదే మన ఆన్సర్ అయితే ఇదే వస్తుంది. ఓకే, దిస్ ఇస్ ద సెకండ్ వన్. అలానే థర్డ్ వన్, ఒక మాస్కుల తయారీ సంస్థ 2018లో X సంఖ్యలో మాస్కులని తయారు చేసింది. 2019లో అది తన తయారీ సామర్థ్యాన్ని 30% పెంచింది. మరియు 2020లో దాని తయారీ మరో 15% పెంచింది. 2021లో యంత్రాలు పాడైపోవడం వల్ల దాని తయారీ 40% తగ్గింది. 2021లో ఆ సంస్థ 1,79,000 మాస్కులు తయారు చేస్తే ఎక్స్ విలువ కనుక్కోమన్నాడు. ఎక్స్ ఎప్పుడుది, 2018. సో ఇప్పుడు వాడిచ్చిన క్వశ్చన్ బేస్ చేసుకుంటే, వాడిచ్చిన క్వశ్చన్ చేసుకుంటే 2018 నుంచి 30% పెరిగింది, 2019లో 15% పెరిగింది, 2020 మళ్ళీ ఏం చేసింది, ఇక్కడ ఓవరాల్గా 24%, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి, అంటే 20 నుంచి 21కి 40% తగ్గింది. అవునా కదా. సో 40% తగ్గింది. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఆన్సర్ చేసినట్లయితే చూడండి, 1,79,000 ఉన్నాయి, 40% తగ్గింది. అవునా, 1,79,000 తగ్గింది. అంటే వాడికి ఎంత ఉంది, అది 40% తగ్గిందంటే 60% ఉన్నట్టు. 60% అంటే ఎంత అవుతుంది, 1,79,000. 10% ఎంత అవుతుంది అంటే జస్ట్ ఈ నెంబర్స్లో మళ్ళీ 50 ప్లస్ 10 తీసుకోవచ్చు, 29,900 రూపీస్ అనేది మనకు వస్తుంది. 29,900, అంతే కదా. అప్పుడు 100% ఎంత అవుతుంది, 2,99,000 రూపీస్. మళ్ళా 2020కి ఏమైందంటే ఇది ఓవరాల్గా 20% పెరిగింది. అంటే ఈ 15% పెరిగింది. అంటే 15% పెరిగిన తర్వాత 2,99,000 రూపీస్ కాబట్టి 15 ప్లస్ 100% ఎంత అవుతుంది అంటే 115%. ఈ లెక్క ప్రకారం తీసుకుంటే ఓవరాల్గా ఇక్కడ 5% తీసుకున్నాను, నో ప్రాబ్లం. 100% వచ్చేసరికి 2,60,000, 2,60,000 రూపీస్. అంటే 2,60,000 అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, 2021 నుంచి 20కి వచ్చింది, 20 నుంచి 19కి వెళ్ళింది. ఇప్పుడు 30% పెరిగింది అన్నాడు. 30% పెరిగితే ఎంత మనకి, 130%. 130% 2,60,000 రూపీస్ అయితే 10% ఎంత, 20,000. అప్పుడు 100% ఎంత అంటే 2,00,000. ఇది మనకి అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. 2021 నుంచి 20, 20 నుంచి 19, 19 నుంచి 18. ఇది మనకి మొద్దు మెథడ్. మరి షార్ట్ కట్లు ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి. సార్ చూడండి, నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యాపారి వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు మరి అమ్మేటప్పుడు ప్రతిసారి 12% మేర తప్పు తూకాలను ఉపయోగించి మోసం చేస్తున్నాడు. కేవలం ఈ తప్పు తూకాలను ఉపయోగించడం వల్ల అతనికి లాభ శాతం పెరుగుతుందా తగ్గుతుందా అనేది క్వశ్చన్. అయితే ఈ పీపీటీలు ఇవన్నీ చేయటానికి మీకు చూడటానికి ఈజీగా ఉండొచ్చు కానీ బట్ వెరీ టైం టేకింగ్.
కాబట్టి కంపల్సరీ లైక్ చేయండి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే నెక్స్ట్ వీడియోస్ నుంచి మోడిఫికేషన్ చేస్తాను. ఎగ్జాక్ట్గా అంటే 100% వర్త్ అయితే ఇవ్వలేను, కానీ 90% ఎఫెక్ట్ పెట్టడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఈ వారం నుంచి వీక్లీ 3 వీడియోస్ పెట్టడం కానీ ఉన్నకైతే ఏదైతే అనుభవం ఉందో, సో నేను మోర్ దెన్ 1,00,000 స్టూడెంట్స్కి ఏదైతే ట్రైనింగ్స్ ఇచ్చామో ఇప్పటి వరకు, ఆ ఎక్స్పీరియన్స్ ఉపయోగించి మీకు ఇప్పుడు అర్థమెటిక్ని మరియు రీజనింగ్ని ఈజీ చేయబోతున్నాను. నో ఫార్ములా, ఓన్లీ లాజిక్ ద్వారా తీసుకున్నట్లయితే చూడండి, మైండ్లో మామూలుగా ఏమవుతుంది, 12%. మామూలుగా అయితే 2 చోట్ల అయితే 24%. మరి 24% ఎగ్జాక్ట్గా ఉంటుందా? 12 అంటే ఫార్ములాలో 24% ఉంది. మరి 24% కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి 25.44%. ఇది మైండ్ మెథడ్. మరి అలా కాకుండా a+b+ab/100 అని, అంటే x+y+xy/100 అని ఫార్ములా ఉపయోగించిన మీకు 25.44% ఈజీగా వస్తుంది. అయితే పెన్ను పెట్టేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలా. నెక్స్ట్ వన్, యాపిల్ పండ్ల ధరను 20% పెంచి తర్వాత 20% తగ్గించారు. నికర శాతం తగ్గుదల లేదా పెరుగుదల ఎంత అని అడిగాడు. సో మన అర్థం ఏంటంటే, ఇనీషియల్ కాస్ట్ వచ్చేసరికి 20% పెరిగింది, దాని తర్వాత మళ్ళీ 20% తగ్గించింది అన్నాడు. ఇలా సేమ్ పర్సంటేజ్ పెంచి సేమ్ పర్సంటేజ్ తగ్గించినట్లయితే మనకి వచ్చేసరికి ఎప్పుడు లాసే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, సేమ్ పర్సంటేజ్ పెంచి సేమ్ పర్సంటేజ్ తగ్గించినట్లయితే సింపుల్గా ఎప్పుడు కూడా మనకి లాసే ఉంటుంది. లేదా ఫార్ములా తీసుకున్నట్లయితే -x²/100. సో 4% లాస్. ఓకేనా? ఇంకా వేగంగా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. 20% అంటే 20 × 20 అంటే 2 × 2 4% తగ్గుదల. ఒకవేళ 30% పెరిగి 30% తగ్గింది అనుకోండి, 9% ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్, నెంబర్ p is 15% more than 150 and if k is 15% less than p then k is equal to అన్నాడు. సంఖ్య p అనేది మనకి 150 కంటే 15% ఎక్కువ, k అనేది p కంటే 15% తక్కువ అయితే k దేనికి సమానం అన్నాడు. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనం పెరిగేది స్క్వేర్ ట్రిక్ తీసుకున్నట్లయితే, ఓకే సారీ ఓకే, సో లాజిక్ మెథడ్ వాడినట్లొచ్చు, షార్ట్ కట్ వాడచ్చు, నో ప్రాబ్లం. మనం చూసినట్లయితే అంటే ఓవరాల్గా ఇక్కడ పి విలువను కనుక్కుందాం. ఫస్ట్ పి అనేది 150 కంటే ఎంత ఎక్కువ అన్నాడు? 15% ఎక్కువ అన్నాడు. అంటే సింపుల్గా చెప్పాలి అంటే 150లో 10% అంటే 15, 5% అంటే ఎంత? 7.5. అంటే ఇప్పుడు ఎంత అవుతుంది? 15 + 7.5 అంటే 22.5. అంటే 150 + 22.5 అంటే ఎంత అవుతుంది? 172.5. ఇది మనకి ఇప్పుడు కే విలువను కనుక్కుందాం. అంటే పి కంటే 15% తక్కువ అన్నాడు. ఇప్పుడు పి విలువ ఎంత? 172.5 వచ్చింది. 10% అంటే ఎంత అవుతుంది? 17.25%. మళ్ళా 5% అంటే దీంట్లో సగం 8.625. మొత్తం 15% అన్నాడు కాబట్టి 17 + 2.5 8.625 అయితే 25.875. దీన్ని తీసేస్తే మనకి 146.25 అనేది ఈజీగా వస్తుంది. ఓకే, ఇది ఇంకా మనం క్లారిటీగా మాట్లాడాలి అంటే జాగ్రత్త చూడండి. ఫస్ట్ వాడిచ్చింది ఎంత పర్సంటేజ్? 15% అన్నాడు కదా, అవునా? 15% అన్నాడు. సో ఈ విధంగా కూడా చేయొచ్చు. 15% పెంచి 15% తగ్గించే 2.25% వేరియేషన్ వస్తుంది. అంటే 2.25 వేరియేషన్ అంటే ఎక్కడ వస్తుంది అంటే, మొదటి విలువ 150, ఫైనల్ ఆన్సర్ వచ్చేసరికి కంటే 2.25% తక్కువ ఉంటుంది. అంటే 1% ఆఫ్ 150 ఎంత అవుతుంది? 1.5. 2% ఎంత అవుతుంది అంటే దీంట్లో డబల్ అవుతుంది, అంతే కదా, 2.1.3. మరి ఈ వాల్యూ అంతా క్యాల్కులేషన్ ఈ విధంగా చేస్తే మీకు ఈజీగా టోటల్ వాల్యూ అంటే 0.525% ఆఫ్ 150 అంటే 1% తీసుకుంటాం. ఓవరాల్గా ఇక్కడ 2.25%, ఓకే, ప్లస్ ఈ వాల్యూ టోటల్ తీసుకుంటే కనుక 3 + 0.375 తీసుకుంటే కనుక ఓవరాల్గా ఎంత అవుతుంది? 3.375. తగ్గించేసినట్లయితే వాడు అడిగిన క్వశ్చన్ సింపుల్గా అయిపోతుంది. ఓకే, ఏమన్నా కొంచెం అర్థం కాకపోతే ఏమనుకోవద్దు. దిస్ ఇస్ ఫస్ట్ ప్రజెంటేషన్. కొన్ని అక్కడక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఏమనుకోవద్దు. నేను ఇంకా నెక్స్ట్ క్లాస్ నుంచి ఇంకా క్లారిటీ ఇస్తాను.
ఓకే, కంపల్సరీ లైక్ చేయడానికి చూడండి. అలానే మీకు ఏమైనా డౌట్స్ ఏదైనా క్వశ్చన్లు ఉన్నా కూడా కింద కామెంట్స్లో పెట్టండి. అది మీకు క్వశ్చన్స్ చేసి పంపిస్తూ ఉంటాను మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ ద్వారా. ఓకే, సో నాకు ఒకటేనండి, నో ఫార్ములా, ఓన్లీ లాజిక్ పద్ధతిలో మైండ్ మ్యాప్ చేయటం నేను అలవాటు చేయాలా? ఓకే, సో నా ఎగ్జామ్ క్వశ్చన్స్, నా ఎక్స్పీరియన్స్ మీకు ఉపయోగపడుతుంది. కంపల్సరీ లైక్ చేయండి. అంకిత బరువు ఆమె అమ్మమ్మ బరువు కంటే 20% తక్కువ. అమ్మమ్మ బరువు ఆమె భర్త బరువు కంటే 26 కిలోలు తక్కువ. అతని బరువు 81 కిలోలు. ఒకవేళ అంకిత సోదరుడు అంకిత కంటే 8 కిలోలు ఎక్కువ బరువు ఉంటే అంకిత సోదరుడి బరువు ఎంత అని అడిగాను. సో మనకి క్వశ్చన్ ఎక్కడ మొదలు పెట్టాలి అనేది అంటే ఫస్ట్ చివరి నుంచి మొదలు పెట్టాల్సి ఉంటుంది, అంతే కదా. తాతయ్య బరువు దగ్గర నుంచి మొదలు పెట్టాలి. సో ఇది ఒక మెథడ్, 2 మెథడ్లు చెప్తాను. తాతయ్య బరువు 81 కేజీలు, తాతయ్య కంటే 26 కేజీలు తక్కువ అన్నాడు కాబట్టి అమ్మమ్మ 55 కేజీలు. అమ్మమ్మ బరువు కంటే 20% తక్కువ అన్నాడు కాబట్టి 55లో 20% అంటే అంటే ఎంత అవుతుంది మనకి? 20/100, 11 కేజెస్ తక్కువ. అంటే 55 మైనస్ 11 ఎంత అవుతుంది? 44 కేజెస్. 44 కేజెస్. మరి సోదరుడు బరువు దీనికన్నా తీసుకుంటే కనుక ఏ విషయం చూద్దాం తర్వాత అంటే సిస్టమ్ మార్క్స్ స్టార్ట్ చేయమన్నారు అంతే కదా. రమేష్ సార్ ఇక్కడ తెమ్మన్నారు. అవును, రమేష్ సార్ని ఇప్పుడు హజరత్ని ఈశ్వర్ పక్కన పెట్టిపోయారా? ఈశ్వరాన్ని పక్కన పెట్టి ఆ ఈశ్వరాన్ని పక్కన పెట్టు. ఓకే, సో మరి ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకి 44 ప్లస్ 8 52 కేజీలు. ఇంతకన్నా ఆప్షన్ వెరిఫికేషన్లో ఇంకా ఏమైనా ఉన్నాయంటే ఇంకా ఈజీగా ఉన్నాయి, చూడండి. చాలా సింపుల్ ప్రాసెస్లో తీసుకొచ్చారు. 81లో నుంచి 26 కేజీలు తక్కువ, తర్వాత 20% తక్కువ అన్నాడు అంటే 0.80, అండ్ దాని తర్వాత ఎంత పర్సెంటేజ్ అన్నాడు? 0 అంటే దీని మీద 50, సింపుల్గా 8 కేజీలు ఎక్కువ. ఒకే ఆప్షన్లో మీకు ఈజీ, అంటే మైండ్ గేమ్ అంటారు దీన్ని. ఓకే, నెక్స్ట్. సో ఇంకా ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా కూడా చేయొచ్చు, ఇది మూడో ప్రాసెస్. సో రివర్స్ ఇంజనీరింగ్ అంటారు దీన్ని. అర్థమెటిక్లో ఇన్ని రకాలుగా చేయొచ్చు అంటే ప్రతి క్వశ్చన్ చేయొచ్చు, కాకపోతే మనం మైండ్ పెట్టం. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఆదిత్య 1100 రూపాయలకి 3 మామిడి పండ్లను కొన్నాడు. వాటిలో కొన్ని మామిడి పండ్లు కుళ్ళిపోవడంతో వాటిని పారవేశాడు. మిగిలిన మామిడి పండ్లను ఒక్కొక్కటి 5 రూపాయల చొప్పున అమ్మి 150 రూపాయలు లాభం పొందాడు. అయితే పారవేసిన మామిడి పండ్ల శాతం ఎంత అని అడిగాడు. దీన్ని కూడా మనం 3 ప్రాసెస్లో చేద్దాం. ఓకే, సో ఫస్ట్ వన్, 1100 రూపాయలకి కొన్నాడు అనుకుందాం. పొందిన లాభం ఎంత? 150 రూపాయలు. అంటే ఓవరాల్గా 1250 రూపాయలకి అమ్ముకున్నాడు. అప్పుడు ఒక్కొక్క పండు అమ్మిన ధర ఎంత అన్నాడు? 5 రూపాయలు. 1250 డివైడెడ్ బై 5 రూపాయలు అంటే వాడు అమ్మింది ఎన్ని? 250 పండ్లు. అయితే వాడు పడేసింది ఎన్ని పండ్లు అన్నాడు? ఓవరాల్గా చెప్పలేదు కదా, 300 పండ్లు మైనస్ 250 పండ్లు. సో వాడు పడేసింది ఎన్ని అంటే 50 పండ్లు, అవునా? సో ఇప్పుడు వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే పారవేసిన అంటే మనం పడేసినటువంటి ఏదైతే శాతం అన్నాడు అంటే 50/300, అంటే 50/3 అంటే 100 క్యాన్సిల్, 5 6, 1/6 అంటే ఎంత? 16, 2/3%. దీన్ని షార్ట్ కట్ మెథడ్లో చేయొచ్చు, ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్ కూడా చేయొచ్చు. అంటే షార్ట్ కట్లో అంటే ఏముంటుంది? 150 లాభం, 150 రూపాయలు రావాలా అంటే 1550 రూపాయలు కావాలా. సో సింపుల్గా తీస్తే 250 మైనస్ 50 పండ్లు పారవేశాడు, డైరెక్ట్గా 50/, సింపుల్గా 300లో అంటే 50 అంటే ఎంత అవుతుందంటే 1/661. ఇది రివర్స్ ఇంజనీరింగ్ అంటారు ఆప్షన్ వెరిఫికేషన్ అనేది.
సో 16/3% అనేది తీసుకున్నట్లయితే దాని ప్రకారం క్యాల్కులేషన్ తీసుకుంటూ వస్తాం. 300లో 1/6 వస్తా అంటే 50. సో 50 300లో -50 తీసేస్తే 250. 250 × 5 1250 రూపాయలు. ఓవరాల్గా వాడికి వచ్చింది 150 రూపాయలు. సో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఈ విధంగా మీరు చేయొచ్చు. ఒకవేళ మీకు ఇంకా ఏదైనా మోడిఫికేషన్ కావాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. దిస్ ఇస్ ద అంటే కొంచెం మారుద్దాం అనే ఉద్దేశంతో ఈ విధంగా చేయటం, మీ మైండ్ సెట్ని మారుద్దాం అనే ఉద్దేశంతో ఈ ప్రాసెస్ మొదలుపెట్టాను. కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి. మీకు ఇబ్బంది ఉన్నా కూడా ఈ ఒక్కసారికి అంటే ఇంకా మీకు మోడిఫికేషన్ ఏం కావాలో కింద చాట్ బాక్స్లో చేయండి. నేను అది ట్రై చేస్తాను. నెక్స్ట్ వన్, ఒక నిర్దిష్ట సంవత్సరంలో ఒక నగరం యొక్క జనాభా 18,000, మరుసటి సంవత్సరంలో పురుషుల జనాభా 5% మరియు స్త్రీల జనాభా 7% పెరగటం వల్ల మొత్తం జనాభా 19,250 రూపాయలు పెరిగింది. ఆ నిర్దిష్ట సంవత్సరంలో పురుషులు మరియు స్త్రీల నిష్పత్తి ఎంత అని అడిగాడు. సో దీన్ని 3 మెథడ్లో చేయొచ్చు. ఒకటి 1800 నుంచి 13,200కి వెళ్ళింది కాబట్టి దాని వాల్యూ ఎంత ఉందంటే 1,200 రూపాయలు, 1,200 మంది పెరిగారు మొత్తం మొదటి సంవత్సరం నుంచి తర్వాత సంవత్సరం. అంటే ఓవరాల్గా 1,200 అనేది 18,000 × 100 వేస్తే ఓవరాల్గా ఎంత వస్తుంది? 20/3 అవుతుంది. అంటే పురుషులు మేల్ వచ్చేసరికి మనకి ఎంత పర్సంటేజ్ పెరిగారు? మేల్ వచ్చేసరికి ఎంత పర్సంటేజ్ పెరిగారు చూడండి. అవునా? మేల్ వచ్చేసరికి ఎంత పర్సంటేజ్ పెరిగారు నాన్న? సో ఓవరాల్గా 5%. మరి ఫీమేల్ ఎంత శాతం ఉన్నారు? 7% ఉన్నారు. అంటే దీన్ని ఎలిగేషన్ మెథడ్లో చేసామనుకోండి, ఇక్కడ ఎంత అవుతుంది? 5 అండ్ ఇక్కడ 7 వచ్చింది. మధ్యలో ఎంత వస్తుంది? ఇక్కడ 20/3. అవునా? 20/3 అవుతుంది. 20/3 అన్నప్పుడు దీన్ని ఇక్కడ 3 క్యాల్కులేషన్ మల్టిప్లికేషన్ చేయాలి కాబట్టి క్యాన్సిల్ అవ్వాలి కాబట్టి అన్నిటిని 3తో మల్టిప్లై చేశాను అనుకోండి. అంటే 3 5లు 15, అలానే 3 ఏళ్ళు 21, మధ్యలో ఉండేది ఎంత ఉంటుంది? 20. అంటే ఇప్పుడు 15 20లో నుంచి 15 పోయింది అనుకోండి, అంతే కదా? 20లో నుంచి 15 పోయింది. ఎలిగేషన్ మెథడ్ అంటే రివర్స్ కదా. అంటే ఎంత అవుతుంది? 5. అలానే 21లో నుంచి మనకి ఏదైతే 20 ఉందో అది తీసేస్తే కనుక ఎంత అవుతుంది? 1:5. 1:5. ఇంకా ఇదే మెథడ్ని రివర్స్ మెథడ్ అంటే ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా కూడా రావచ్చు. బట్ నేను జస్ట్ ఐడియా ఇస్తున్నాను. ఇంకా ఇంకా ఈజీ మెథడ్స్ ఉంటాయి, నో ప్రాబ్లం. దాని తర్వాత వరుసగా ప్రతిదీ 30% చొప్పున 2 సార్లు పెరిగి వరుసగా ప్రతిదీ 30% చొప్పున 2 సార్లు తగ్గితే ఓవరాల్గా వచ్చే లాభ శాతం ఎంత లేదా నష్ట శాతం ఎంత అని అడిగినట్లయితే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 2 వరుసలు అంటే x+y xy/100 తీసుకుంటే కనుక ఎంత అవుతుంది? 69%. అలానే 2 వరుస తగ్గుదల అంటే మైనస్ తీసుకుంటాం, వరుసగా 59% తగ్గుదల. అప్పుడు ఈ 69కి -59కి ఎంత వస్తుంది? 18. 18 డివైడెడ్ బై వాడు అడిగింది ఏంటి? రెండో దానికన్నా ఎంత శాతం తగ్గుదల అన్నాడు. అంటే ఎంత అవుతుంది? 1800 డివైడెడ్ బై 55 అంటే నియర్గా 36. ఇక్కడ 36 దగ్గర ఆప్షన్ ఏముంది అంటే 35.29%. ఓకే, దాట్స్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఒక వస్తువు ధర 6% పెరిగింది, తర్వాత 6% తగ్గింది. ఇప్పుడు తాజా ధర ₹1 అయితే ఆ వస్తువు యొక్క అసలు ధర ఎంత అని అడిగాడు. అవునా? సో ఇప్పుడు ఈ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేస్తే మొదటి అసలు ధర ₹1 అనుకుందాం. ఫస్ట్ 6% పెరిగింది అంటే P × 1 + R/100. అంటే రెండోసారి ఎంత పెరిగింది? తగ్గింది అన్నాడు. P × 1 - R/100. అవునా? సో ఇది ఓవరాల్గా తీసుకుంటే 2 సార్లు ఫైనల్గా ప్రైస్ ఎంత అన్నాడు? ₹1 అన్నాడు. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే A + B × A - B అంటే A² - B² తీసుకుంటే కనుక A ప్లస్ అంటే ఇక్కడ ఎంత? 1² - R/100² తీసుకుంటే అంటే ఇక్కడ మొత్తం 10,000 - R² / 10,000. ఇది ఓవరాల్గా. ఇంకా ఇంతకన్నా మెథడ్ ఉన్నాయంటే ఉన్నాయి, ఇంకా ఇంతకన్నా షార్ట్ కట్ మెథడ్స్ ఉన్నాయి. బట్ అది కొంతవరకు మీకు ఈజీగా అర్థమవుతుంది. 6% పెరిగింది మళ్ళా తగ్గింది అన్నట్లయితే కనుక R²/100² అంటే ఇక్కడ ఏమవుతుంది? 1 - R అంటే R²/10,000. 100 × 10,000 - R² తీసుకుంటాం. డైరెక్ట్గా దీని ఆన్సర్ తీసుకుంటాం. 10,000 - R². సింపుల్గా P వాల్యూ ఎంత అంటే 1/10,000. జాగ్రత్త, ఇక్కడ 1/10,000 10,000 - R² తీసుకోవచ్చు. ఈ విధంగా కూడా మీరు తీసుకోవచ్చు. ఇంకా దీంట్లో కొన్ని షార్ట్ కట్లు అంటే ఇంకా మొత్తం 20 క్వశ్చన్స్ మనం చేసేది.
ఆల్రెడీ చూస్తున్నారు కదా. జాన్కి ఒక పరీక్షలో 20% మార్కులు వచ్చాయి మరియు అతను 10 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. అదే పరీక్షలో జాక్కు 35% మార్కులు వచ్చాయి. అవి ఉత్తీర్ణతకు అవసరమైన కనీస మార్కుల కంటే 20 ఎక్కువ ఉన్నాయి. ఓకే, ఉత్తీర్ణత సాధించడానికి అవసరమైన కనీస మార్కుల శాతం ఎంతనండి. సింపుల్గా పొద్దు పద్ధతి ప్రకారం చేసుకుంటే పాస్ మార్కులు మనకి తెలియదు కాబట్టి 20% వస్తాయి. అంటే 20% ఆఫ్ ఎక్స్ ఇంకో 10 వస్తే పాస్ అయ్యేవాడు, అంటే ఇది పాస్ మార్కులు. అలానే వీడి దగ్గర నుంచి ఎంత తగ్గించాలా పాస్ మార్కుల కంటే 20 తగ్గించాలి, అంతే కదా. సో ఈ రెండు ఈక్వల్ చేసాం అనుకుందాం. ఓకే, ఈ రెండు ఈక్వల్ చేసాం అనుకోండి. అప్పుడు ఎంత అవుతుంది, 20% ఇటు వెళ్తే ఇది ఇటు వస్తే 30 అవుతుంది. అంటే మనకి ఎంత అవుతుంది అంటే 15% ఎంత అవుతుంది అంటే 30 అవుతుంది. 15% 30 అయితే అప్పుడు 100% ఎంత అవుతుంది అంటే 200 మార్క్స్. అవునా కదా. సో దీంట్లో పాస్ మార్కులు ఎంత అంటే ఒకటి 20%, దాని తర్వాత ఇంక ఈ 10 అంటే 200 మీద 20% ఎంత 40 ప్లస్ 10 50 మార్కులు. ఇది మనకి మొద్దు మెథడ్. మరి షార్ట్ కట్ ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి, చూడండి. సింపుల్గా 30 ఒక విద్యార్థి ఇద్దరికి 35%, ఒకటికి 35, ఒకటికి 20 వచ్చింది. అంటే డిఫరెన్స్ ఎంత ఉంది 10%. మార్కుల రూపంలో వాడి దగ్గరికి వెళ్ళాలంటే ముందు పాస్ అవ్వాలా, పాస్ అయిన తర్వాత వాడికి 20 వెళ్ళాలి కాబట్టి 20 ప్లస్ ఈ గ్యాప్ ఫిల్ చేయాలి కాబట్టి 10. ఓవరాల్గా 15% 30 మార్కులు అయితే ఇంకెన్ని పాస్ మార్కులు రావాలా 10%, 10 మార్కులు రావాలి. అంటే ఇప్పుడు వాడు మాట్లాడింది ఏంది 15% 30 మార్కులు అయితే 10 మార్కులు ఎంత శాతం, లేదా 30 మార్కులు 15% అయితే సింపుల్గా ఎంత అవుతుంది 10 మార్కులు 5%. 10 మార్కులు ఎంత అవుతుంది 5%. ఓవరాల్గా 20 వచ్చింది. ఇది ఒకటి మెథడ్. మూడో మెథడ్ ఏంటంటే ఆప్షన్ వెరిఫికేషన్. సో వెరీ వెరీ కాంప్లికేటెడ్. అంటే మనం చేసినప్పుడు చేసే ప్రాసెస్ ఈజీగా అర్థమవుతుంది. అది ఆప్షన్ వెరిఫికేషన్ రావాలంటే మీరు కనీసం మూడోసారి చూడాలి ఈ క్వశ్చన్స్. ఓకే, కొంచెం ఎఫెక్ట్ కొంచెం తగ్గిన నెక్స్ట్ టైం ఇంకా పెంచుతాను. కంపల్సరీ లైక్ చేయడానికి చూడండి. అలానే మీకు ఏమనిపిస్తుంది అది కామెంట్ రూపంలో తెలియజేయండి. కృతి తన నెల జీతంలో 2022లో 22% ఉన్న ఒక ఈఎంఐని చెల్లించింది. ఆమె మిగిలిన జీతాన్ని కిరాణా సామాగ్రి మరియు బట్టల కొనుగోలు కోసం 7:5 నిష్పత్తిలో ఖర్చు చేసింది. సో ఆమె బట్టల కొనుగోలు కోసం 18,200 రూపాయలు ఖర్చు చేసింది. ఫిబ్రవరిలో వచ్చేసరికి మళ్ళీ ఆమె జీతం 16% పెరిగితే ఫిబ్రవరిలో ఆమె జీతం ఎంత అని అడిగాడు. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బట్టలు మనకి జనవరిలో వచ్చేసరికి 18,200 రూపాయలు. కిరాణా షాప్కి 7:5, ఇక్కడ 12 భాగాలు, అంటే 5 భాగాలు, అంటే బట్టలకు వచ్చేసరికి 5 భాగాలు, 5 భాగాలు 18,200 అయితే 12 భాగాలు ఎంత తీసుకుంటాం, 12 భాగాలు ఎంతో చేసుకో. సో తీసుకున్న తర్వాత ఇప్పుడు ఓవరాల్గా మనకి ఎంత అవుతుంది 43,680 అవుతుంది. ఎవరిది 12 భాగాలు, అవునా కదా. అంటే ఆ 12 భాగాలు 43,680 అవుతుంది. అయితే మరి ఆమె 22% ఈఎంఐ కట్టింది కదా. ఆ ఈఎంఐ కట్టడం వల్ల 78% ఇంకా ఆమె దగ్గర ఉంది. ఆ 78% దేనికి సమానం 43,680కి సమానం. అంటే 100% ఎంత అంటే సింపుల్గా క్యాల్కులేషన్ ప్రకారం చేసుకోవచ్చు. చేసుకుంటే మొత్తం 56,000 రూపాయలు అయింది. అంటే ఫిబ్రవరి నెలలో వచ్చేసరికి మళ్ళీ 16% పెరిగింది కాబట్టి 56,000 మీద 116%, అంటే 6 30. ఇది మామూలుగా మొద్దు మెథడ్, అవునా కదా. సో మీరు చూసుకోవచ్చు, ఇది మొద్దు మెథడ్. మరి ఇంక వేరే మెథడ్ ఉన్నాయా చూడండి. మరి సింపుల్గా షార్ట్ కట్ చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. జనవరి జీతం 22% తగ్గింది, దాంట్లో 5 భాగాలు ఖర్చు చేసుకుంది ఆవిడ. సో అప్పుడు ఏమవుతుందంటే జనవరి జీతం ఒరిజినల్ 78/100, 5/12 అంటే 18,200 రూపాయలు. ఇప్పుడు మొత్తం క్యాల్కులేషన్ ఒకే స్టెప్లో ఆన్సర్ వచ్చేస్తుంది. 56,000 రూపాయల మీద మళ్ళా 6% అంటే 16% పెరుగుతుంది కాబట్టి 6 36. ఆప్షన్లో మరి ఇంకేమైనా ఉన్నాయా అంటే చూడండి. మీకు ఆప్షన్ వెరిఫికేషన్ చూసినట్లయితే
చూడండి ఆప్షన్లో 6 వచ్చేది ఏమైనా ఉన్నాయంటే ఒకే ఒక ఆప్షన్ ఉంది 64,900. అంతేగాని మొత్తం క్యాలిక్యులేషన్ చేయకండి. మొత్తం క్యాలిక్యులేషన్ అనేది చేయకండి. ఓకే, సింపుల్. ఇంకా దీనికి ఇంకా డిజిటల్ మెథడ్ కూడా ఉంది. సో మీరు ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది. సో మీకు కింద ఇక్కడ ఇచ్చాను చూడండి, పాస్ చేసుకొని చూడండి. మళ్ళీ క్వశ్చన్ లెంతీ అవుతుంది, ప్రతి క్వశ్చన్ ఇంతసేపు చెప్పాలి అంటే. ఒక వ్యక్తి తన ఆదాయంలో 25% రోజువారీ అవసరాల వస్తువులకి కోసం ఖర్చు చేసుకున్నాడు. అంతేకాకుండా మిగిలిన దానిలో 18% ఇంటి అద్దెకు మరియు మిగిలిన దానిలో 16% ప్రయాణానికి ఖర్చు చేస్తాడు. ఆ తర్వాత అతని వద్ద కేవలం రూ. 861 మాత్రమే మిగులుతుంది. సో ఈ క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయడానికి చూడండి. సో మొదట ఆదాయం రూ. 100 అనుకుందాం. రోజువారీ ఖర్చుల కోసం 25% పోతుందంటే రూ. 75 మిగిలింది. మళ్ళా 18% రెంట్ కట్టాడంటే 75 మీద 10% అంటే రూ. 13.50 తీసేస్తే ఇంకా అతని దగ్గర 61.5% ఉంటుంది. దీంట్లో మళ్ళా 16% తీసేస్తే 16% ఖర్చు పెట్టాడంట. ఇంకా ఎంత అవుతుంది? 9.84. ఇది తీసేస్తే 51.66. అంటే ఇప్పుడు దీన్ని 51.66%ని 861కి సంబంధం చేసుకొని 100% ఎంత అన్నాడు అనుకోండి. ఓవరాల్ 1666. కానీ మరి ఈ పద్ధతి లెంది ప్రాసెస్ అవుతుంది అంటే కంపల్సరీ లెంది ప్రాసెస్ అవుతుంది. ఇంకోటి క్యాలిక్యులేషన్ కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. చూడండి మనం ఏం చేసుకుంటామంటే ఫస్ట్ ఒక వాల్యూ తీసుకుంటాం. 25% ఖర్చు, తర్వాత 3/4 ఉంటుంది. అంటే ఎలా తీసుకుంటాం? ఆదాయం అంటే 25% పోతే 3/4, మళ్ళా 18% అంటే ఎంత ఉంది? ఇంకా మిగిలింది 82/100 ఉంది. అంటే 41/50 ఉంది. దీంట్లో మళ్ళా 16 ఖర్చు చేస్తానన్నాడు. అంటే 16 అంటే ఇంకెంత ఉంది? 84% ఉంది. 84/100 తీసుకుంటే కనుక ఓవరాల్ క్యాలిక్యులేషన్ ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఓవరాల్‌గా 1666 క్యాలిక్యులేషన్. అంటే ఈ వాల్యూస్ మొత్తం క్యాలిక్యులేషన్ సింపుల్‌గా తీసుకొనొస్తే ఓవరాల్ వాల్యూ ఎంత అంటే 5000/3 వచ్చింది. సో ఇలా కాకుండా మనం ఇంకా అబ్జర్వేషన్ చేస్తే కనుక మనం భిన్నాలను 2/3, 1/3 గమనిస్తే ఫలితం 3తోనే భాగించాలి. సో ఇదొక్కటి మీరు అర్థం చేసుకోండి. సింపుల్‌గా ఎగ్జాక్ట్‌గా సరిపోద్ది. సరే ఇంకా ఒకవేళ స్పీడ్‌గా చెప్తుంటే కనుక కామెంట్ చేయండి. మళ్ళా నెక్స్ట్ దానికి కొంచెం స్లో చేస్తా. ఒక పరీక్షలో ఒక అభ్యర్థి ఏ, బి మరియు సిలు అనే 3 పేపర్లు హాజరు కావాల్సొచ్చింది. ఆ అభ్యర్థి పేపర్ ఏలో 75% మార్కులు మరియు పేపర్ బిలో 80% మార్కులు మరియు పేపర్ సిలో 60% మార్కులు సాధించారు. పేపర్ ఏ, బి మరియు సిలకు కేటాయించిన వెయిటేజీలు వరుసగా 40, 50 మరియు 10% అయితే ఈ 3 పేపర్లను కలిపి తీసుకున్నప్పుడు ఆ అభ్యర్థి పొందిన వెయిటేజ్ మార్కులు శాతాన్ని కనుగొనండి అన్నాడు. సో క్వశ్చన్ 2 సార్లు చదవండి కంపల్సరీ, ఒకసారి కాదు. సో 75% మార్కులు అన్నాడు పర్సంటేజ్ తీసుకుంటే కనుక, అవునా కాదా? ఓకే, సో 75% తీసుకుంటాడు. సో 75% అంటే పేపర్లో ఏలో 75% మార్కులు అంటే 40% వెయిటేజ్ అంటే ఎంత ఉంది? 30%. పేపర్ బిలో 80% మార్కులు కానీ వెయిటేజ్ ఎంత ఉంది? 50% అంటే ఎంత? 40. ఓవరాల్‌గా సిలో ఎంత అన్నాడు? 60% మార్కులు కానీ వెయిటేజ్ ఎంత ఉంది? 10% అన్నాడు. తీసుకుంటే 6 మార్కులు. అంటే ఓవరాల్‌గా ఎంత ఉంది? 30, 40, 6%. ఓవరాల్‌గా ఎంత వచ్చిందన్న? 76% తీసుకున్నాడు. ఓకే, 75లో 40, తర్వాత 80లో 50, 60లో 10% తీసుకుంటే ఓవరాల్‌గా అతనికి వచ్చింది ఎంత అంటే 76%. 76%. మరి ఇంకొక వేరే ఆప్షన్ మెథడ్ ఉన్నాయా అంటే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నెట్ పర్సంటేజ్ లాజిక్ అంటారు. మొత్తం వాటర్‌లో మనం తీసుకున్నట్లయితే ఒక ఎన్నికల్లో మనకి ఓటర్ జాబితా నమోదైన వారిలో 2% మంది పాల్గొనలేదు మరియు 500 ఓట్లు చెల్లనివిగా ప్రకటించబడ్డాయి. ఏ మరియు బి అనే ఇద్దరు అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ పడ్డారు మరియు ఏ, బి ఇద్దరి మధ్య 200 ఓట్ల తేడాతో ఓడించారు. ఓడించారు. ఓటర్ల జాబితాలో నమోదైన వారిలో 43% మంది ఏకి అనుకూలంగా ఓట్లు వేసినట్లయితే మొత్తం పోలైన ఓట్ల సంఖ్య ఎంత అని అడిగాడు. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. మొత్తం ఓట్లు 100% అనుకుందాం. ఓకే, పోలైనవి
2% వేయలేదు కాబట్టి పోలైనవి 98%. ఏకి వచ్చిన ఓట్లు 43%. అవునా? అప్పుడు బికి ఎంత అంటే 55% వస్తుంది. అంతే కదా? బికి వచ్చింది ఎంత? 55%. దీంతో పాటు వాడు ఏమన్నాడంటే దీంట్లో ఒక 500 ఓట్లు చెల్లదన్నాడు. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 500 ఓట్లు కూడా తీసేసి ఈ 43 మైనస్ 55 మైనస్ 500 తీసేస్తే ఓవరాల్గా వచ్చింది ఎంత? 200 ఓట్లు ఎక్స్ట్రా వచ్చింది. వాడు అబ్జర్వ్ చేయండి. అవునా? తీసుకుంటే కనుక సో 500 మైనస్ డిఫరెన్స్ ఎంత వస్తుంది ఇక్కడ? ఇది ఓవరాల్గా చూడండి. ఇప్పుడు ఈ డిఫరెన్స్ ఎంత? 12%. అవునా? సో 500. సో ఈ 12% ఇటు తీసుకొచ్చి 200 ఇటు తీసుకొచ్చాను అనుకోండి, మైనస్ అవుతుంది. ఓవరాల్గా 300 మార్కులు. అంటే 1% ఎంత? 25. అయితే మొత్తం పోలైన ఓట్లు ఎన్ని అంటే సో 98%. 98 ఇంటూ 25 2450. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా క్లియర్ కట్గా కావాలి అంటే నెక్స్ట్ టైం ఇంకొంచెం క్లారిటీగా ఇస్తాను. నెక్స్ట్ క్వశ్చన్. ఒక ఎలక్ట్రానిక్ స్టోర్ యజమాని ప్రతి వస్తువుపై వరుసగా 20% మరియు 25% రెండు డిస్కౌంట్లు అందించినట్లయితే ఆ స్టోర్లో ఒక రివార్డ్ పాయింట్ పథకం ఉంది. దీని ప్రకారం స్టోర్ నుండి గతంలో చేసిన కొనుగోలుపై కస్టమర్కు ఖాళీ ఖాతాలో కస్టమర్లు జమైన ప్రతి ఒక్క రివార్డ్ పాయింట్కు 0.10 పైసా విలువైన ఉచిత షాపింగ్ పొందే అవకాశం ఉంటుంది. ఒక కస్టమర్కు 72,000గా గుర్తించబడింది. ఒక ల్యాప్టాప్ను కొనాలని నిర్ణయించుకోవడం. అతని ఖాతాలో 2,850 పాయింట్లు ఉంటే దాని నికర అమ్మకపు ధర ఎంత అంటుంది. ఈ క్వశ్చన్ కంపల్సరీ 2 సార్లు చదవండి, లేకపోతే ఇబ్బంది పడతారు. సో ల్యాప్టాప్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది? 72,000. డిస్కౌంట్ ఎంత ఇస్తానన్నాడు? 20% ఇస్తాడు. మిగిలిన ధర అంటే 20% తీసేస్తే 57,600. మళ్ళా రెండో డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు? 25% ఇచ్చాడు. ప్రైస్ ఆఫ్టర్ ద డిస్కౌంట్ అంటే 43,200 రూపాయలు. దీంట్లో మళ్ళా ఏమన్నాడు? ఓవరాల్గా 43,200 పాయింట్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే రివార్డ్ పాయింట్లు 2,850 ఇంటూ 10 పైసలు తీసుకుంటే 285 రూపాయలు తీసేస్తే మనకి ఎంత వస్తుంది? 43,200 రూపాయల్లో నుంచి 285 తీసేస్తే మనకి ఎంత? 42,915. 42,915 రూపాయలు. దిస్ ఇస్ ద ఆప్షన్ 4. ఓకే. మ్యాక్సిమం అన్ని ప్రిపరేషన్ క్వశ్చన్ 2 సార్లు చదవండి. ఆన్సర్ ఆటోమేటిక్గా ఫస్ట్ టైం చేయకపోయినా రెండోసారి చేయటం అలవాటు అవుతుంది. చాలామంది ఏంటంటే క్వశ్చన్ దగ్గర చదవరు, దానివల్ల ఇబ్బంది పడతారు. దీంట్లో రెండో మెథడ్ తీసుకున్నట్లయితే x+y(x/100). సో 20, 25 డిస్కౌంట్ అన్నాడు కాబట్టి -xy. అంతే కదా? సో తీసుకుంటే ఓవరాల్గా 40% డిస్కౌంట్. అంటే 40% డిస్కౌంట్ అంటే వాడు చెల్లించేది ఎంత? 60%. అవునా? 60% కాబట్టి 72,000 నుంచి 60% తీసుకుంటే 43,200. ఆల్రెడీ రివార్డ్ పాయింట్లు ఎంత ఉంది? సింపుల్గా 10 పైసలు కాబట్టి వాడు ఇచ్చినటువంటి 285 పాయింట్లు 2,850 ఇంటూ 10 పైసలు తీసుకోవచ్చు. సో ఇది తీసేస్తే మనకి ఓవరాల్గా 42,915 రూపాయలు వస్తుంది. సో మూడో మెథడ్ వచ్చేసరికి యూనిట్ డిజిట్ మెథడ్. ఈ యూనిట్ డిజిట్ మెథడ్ ఆల్రెడీ ఎవరైతే సీజీఎల్ ప్రిపరేషన్ గత 1.5 ఇయర్ నుంచి చేస్తున్నారో వాళ్ళకి అర్థమవుతుంది. మిగతా వాళ్ళకి కొంచెం టైం పడుతుంది ఈ క్వశ్చన్ ఆప్షన్ వెరిఫికేషన్. నెక్స్ట్ వచ్చేసరికి ఎన్నికల ఫలితాలు మరియు ఓట్ల సంఖ్య. ముగ్గురు అభ్యర్థులు అర్జున్, భాస్కర్ మరియు సరళ ఒక పదవి కోసం పోటీ పడారు. ఎన్నికల్లో అర్జున్కు సరళ కంటే 50% ఓట్లు ఎక్కువ వచ్చాయి మరియు సరళకు భాస్కర్ కంటే 2% తక్కువ వచ్చాయి. ఇక్కడ కంపారిజన్ ఎవరితో చేస్తున్నారో గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా అర్జున్ సరళ కంటే వచ్చింది మరియు సరళకు భాస్కర్ కంటే తక్కువ వచ్చిందండి. మరియు సరళకు భాస్కర్ కంటే 2% ఓట్లు తక్కువ వచ్చాయి. ఆల్రెడీ చెప్పింది. భాస్కర్ మరియు సరళ ఓట్ల మధ్య వ్యత్యాసం 1296. అయితే అర్జున్ మరియు భాస్కర్ ఓట్ల మధ్య వ్యత్యాసంలో సగం ఎంత అని అడిగాడు కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కాంప్లికేటెడ్ సో కాంప్లికేటెడ్ అనేది లేదండి. నో ఫార్ములా, ఓన్లీ లాజిక్. బ్రెయిన్తో క్యాల్కులేషన్ ఎప్పుడైతే చేయటం మొదలు పెట్టానో కంపల్సరీ ట్రై చేస్తాను మార్పు తీసుకురావడానికి. సో నా యొక్క టార్గెట్ నేను మా ఇన్స్టిట్యూట్ ద్వారా నేనున్నంతకాలం ఒక 10 lakhs ఉద్యోగాలు వచ్చేంత వరకు నేను పోరాడుతూనే ఉంటాను. ఇట్ విల్ టేక్ టైం, అంతే. టైం తీసుకుంటుంది, పెద్ద ప్రాబ్లం లేదు. ఓకే. సో ఇప్పుడు భాస్కర్ మరియు వీళ్ళిద్దరి మధ్య
తీసుకుంటే కనుక వ్యత్యాసం ఎంత ఉంది? భాస్కర్ వాటర్లో 2%, లెక్కల ప్రకారం వ్యత్యాసం 1296. ఈ 2% 1296 రూపాయలు అయితే 1% ఎంత అంటే సో 648 రూపాయలు. 100% ఎంత? 64,800. 64,800 రూపాయల్లో వ్యత్యాసం ఎంత? సరళ ఓట్లు మేము తీసేస్తే 1296, అంతే కదా. ఆ వ్యత్యాసాన్ని మనం తీసేస్తే 63,504. అవునా? 63,504. అయితే వాడేమన్నాడు మళ్ళా? అర్జున్కి సరళ కంటే 50% ఓట్లు ఎక్కువ అన్నాడు. కాబట్టి ఈ 63,504, అవునా? సో ఇప్పుడు ఆ సరళ ఓట్లు మరియు సరళ ఓట్లు 50%. సరళ ఓట్లు ఎంత ఉంది ఇక్కడ? 63,504 ప్లస్ దీంట్లో 50% తీసుకుంటే కనుక ఓవరాల్గా 95,256 ఉంది. మరి దీనికి ఇంకేమన్నా డిజిటల్ ఉన్నాయి అంటే షార్ట్ కట్. సో ఆల్మోస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక క్వశ్చన్ ఇది కాదు. నా 95,250. అర్జున్ మరియు భాస్కర్ల ఓట్లు వ్యత్యాసంలో సగం ఎంత అని అడిగాడు వాడు. 95,256 మరియు 64,800 తీసేస్తే భాస్కర్ దాంట్లో నుంచి 30,456 రూపాయలు వస్తుంది. దీని వ్యత్యాసంలో సగం ఎంత అంటే సో 15,228 రూపాయలు. దాట్స్ ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి షార్ట్ కట్. సింపుల్గా 100 భాస్కర్ సరళ అనుకుంటే కనుక 100, 98, 50, 49. సరళ అర్జున్ తీసుకుంటే కనుక 100, 1.2:3. ఎందుకని 50% ఎక్కువ అన్నాడు, గుర్తుపెట్టుకోండి. 50%. ముగ్గురిది ఇక్కడ సరళది ఈక్వల్గా చేసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి 2తో దీన్ని, ఇక్కడ ఉన్నటువంటి 49తో దీన్ని మల్టిప్లై చేస్తే ఓవరాల్గా ఎంత వస్తుంది? ఇక్కడ భాస్కర్కి ఏమో 100 భాగాలు, సరళకేమో 98, 49 × 3 147 భాగాలు. భాస్కర్ మరియు సరళ మధ్య తేడా ఎంత ఉంది? 2 పార్ట్స్. ఈ 2 పార్ట్స్ ఎంత అన్నాడు? 1296. అంటే ఒక భాగం ఎంత? 648. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే అర్జున్కి మరియు భాస్కర్కి ఎంత? 147 మైనస్ 100, 47 భాగాలు. దీనిలో సగం అన్నాడు వాడు 23.5 భాగాలు. అంటే 23.5 × 648 వేసామనుకోండి, మనకి 15,228. ఇది ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్. ఇంకోటి మూడోది వచ్చేసరికి ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్, యూనిట్ డిజిట్ మెథడ్. ఇట్స్ అ వెరీ కాంప్లికేటెడ్, నో ప్రాబ్లం. ఇది మీరు రాను నేర్చుకుంటూ ఉంటారు. సో నెక్స్ట్ క్లాస్ నుంచి నేను దీన్ని కూడా మీకు క్లారిటీ ఇస్తాను. దీనికన్నా ముందు డిజిటల్ మెథడ్ అనేది మీకు తెలియాలి. సో దాని కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక నియోజకవర్గంలో ఓటర్ల జాబితా మొత్తం 90% మంది ఎన్నికల సమయంలో తమ ఓట్లను వేశారు. వేసిన ఓట్లలో 15% ఓట్లు చెల్లనివి. ఓకే. జీతాకు చెల్లుబాటు అయ్యే ఓట్లలో 60% వచ్చాయి. జీతాకు 91,800 ఓట్లు వేస్తే ఎన్నికల ఓటర్లు జాబితాలో ఉన్న మొత్తం ఓట్ల సంఖ్య ఎంత అన్నాడు. సో ఇక్కడ 90% మంది ఎన్నికల సమయంలో ఓట్లు వేశారన్నారు. మొత్తం ఓట్లు అంటే 100% తీసుకోమన్నాడు. మరి దీన్ని ఎలా తీసుకుంటాం అంటే, ఒకటి ఆప్షన్ వెరిఫికేషన్ మీద సింపుల్గా తీసుకోవచ్చు. దీన్ని ఓటర్ల సంఖ్య ఎక్స్ అనుకుందాం. ముందు ఎక్స్ మెథడ్ ఒకసారి చెప్పి దాని తర్వాత సో ఇంత కూడా డిస్కషన్ అవసరం లేదు. నీకు డైరెక్ట్ ఆప్షన్ మెథడ్కి వెళ్ళిపోతున్నాను. చూడండి, ఇది ఈజీ మెథడ్, కొంచెం షార్ట్ కట్. టోటల్ ఓట్లు దీంట్లో ఏమన్నాడు? చైన్ రూలు 15% చెల్లించినవి. అంటే ఓవరాల్గా మనకి ఎంత ఉంది? 10% చల్లనివి అన్నాడు వాడు. అంటే 90% మంది వచ్చారు అటెండ్ అవడానికి. 15% చల్లనివి అన్నాడు. అంటే 85%. దాంట్లో 85% ఉంటాయి కదా చల్లనివి. అంటే చెల్లేది ఏంది? 85% ఉంటుంది. 60% జీతంకి వచ్చాయని గుర్తుంచుకోండి. మనకి 60% వచ్చింది కదా, అంటే ఓవరాల్గా 91,000. సో ఈ క్యాల్కులేషన్ మొత్తం చేస్తే 2 lakhs. ఇంకా ఈజీ ప్రాసెస్ తీసేసుకుంటే కనుక వేరే మెథడ్ ఉంది. అంటే సో 90, దాంట్లో 15% చల్లనివి. 15 అంటే ఎంత అవుతుంది? 15 డివైడెడ్ బై 100 తీసుకుంటే 5 గుళ్ళు 5 20. సో ఈ క్యాల్కులేషన్లో ఇది తీసేస్తాం. తీసేసిన తర్వాత మళ్ళీ 85 ఉంచుతాం. దీంట్లో మళ్ళీ 60% ఆమెకు వచ్చిందంటే సింపుల్ ప్రాసెస్ తీసుకుంటాం. గుర్తుపెట్టుకో, ఈ ప్రాసెస్లో ఎక్కువగా వస్తుంది. ఈ ప్రాసెస్ చేస్తే చాలు, ఇంకేం అవసరం లేదు. ఓకే.
అంటే దీంట్లో కొంచెం డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి, బట్ ఇది వచ్చేసరికి మనకి ఎలక్షన్ మెథడ్లో ఒక మూడో మోడల్ అంటారు దీన్ని. ఓకే, ఎలక్షన్ ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ నాలుగో మోడల్ అంటే దీంట్లో పర్సంటేజ్లో మొత్తం చాలా రకాలు ఉంటాయి. దీంట్లో మేము అంటే మన ఆర్గనైజేషన్లో మేము ఒక ఆర్డర్ ఆఫ్ డెసిమల్స్ పెట్టుకున్నాం, దాన్ని బట్టి మీకు క్లారిటీ ఇస్తాను. ఒక పోటీ పరీక్షలో సామ్ పొందిన మార్కులు పీటర్ పొందిన మార్కుల కంటే 19% తక్కువ. అయితే పీటర్ పొందిన మార్కులు శామ్ పోటర్ పొందిన మార్కుల కంటే ఎంత శాతం ఎక్కువ? పీటర్ పొందిన మార్కులు శామ్ పొందిన మార్కుల కంటే సేమ్, అదే అడిగాడు. సో నో ప్రాబ్లం. సో మనకి ఇచ్చిన లెక్క వచ్చేసరికి వాడు అర్థం చేసుకుంటే కనుక పీటర్ది 100, పీటర్ కంటే 19% తక్కువ అన్నాడు, 81% ఉంటుంది. శామ్ కంటే ఎంత శాతం ఎక్కువ అన్నాడు. ఇప్పుడు 100 - 81 అంటే 19% వేరుది. ఇప్పుడు దీంట్లో మార్కులు అనుకుంటే 81%. అవునా? వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి? మార్కులు కాదు, పర్సంటేజ్ అడిగాడు. అంటే డిఫరెన్స్ ఎంత? 19. ఇప్పుడు ప్రజెంట్ ఓవరాల్ మార్కులు ఎంత? శామ్ మార్కుల్లో 81 మార్క్స్, శామ్ మార్కులు ఎంత? 81 మార్క్స్. డివైడెడ్ ఇంటూ 100 తీసుకుంటే ఓవరాల్గా 23.45% వస్తుంది. చూడండి, దీనికి షార్ట్ కట్ మెథడ్. R/100 - R తీసుకున్నట్లయితే ఇక్కడ ఎంత శాతం తగ్గింది? 9. డైరెక్ట్గా వచ్చేస్తుంది, పెద్ద ప్రాబ్లం లేదు. ఇది X/100 - R అంటారు. 23. ఒకరికంటే మరియు తక్కువ మార్కులు వచ్చినప్పుడు కింది విలువను తగ్గించేయాలి, అలానే పెరిగింది అనుకుంటే ప్లస్ చేయాలి. ఇది మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. అంటే వార్మప్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది.